బికాస్ డెవిల్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు మేక్ us ఫీల్ గిల్టీ కదా. నువ్వు తప్పు, నువ్వు పాపం, నువ్వు పడిన వ్యక్తి, నీకు చేత కాదు, నీకు కుదరదు, యు ఆర్ నాట్ వర్ది, యు ఆర్ అ సిన్నర్, యు ఆర్ అ సిన్నర్, యు ఆర్ అ సిన్నర్. ఈ పాట పాడుతూనే ఉంటాడంట. ఇదిగో చూసావు చూడు మోహబ్ చెప్పు, ఇదిగో మాట్లాడే చూడు ఆ మాట. ఈ లోకంలో అండి నోబడీ ఈస్ పర్ఫెక్ట్. డూ యూ ఎక్స్పెక్ట్ ఎనీబడీ టు బీ పర్ఫెక్ట్? దెన్ వై డూ యూ కీప్ ఫైటింగ్ ఓవర్ ఇట్? ఎందుకంటే ఈ లోకం చూసేటప్పుడు పాయింటింగ్ అవుట్, ఈయన తప్పు, ఈయన తప్పు, ఈయన తప్పు, ఈయన తప్పు, ఈయన తప్పు లేని వాడు ఎవడు లేడురా బాబు, అందరిలో తప్పు ఉంది. మనమందరం వి ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, బట్ హియర్ వి రిసీవ్ గ్రేస్, కృప. అందుకని పాపం చేస్తూ ఉండొచ్చా? నో, బైబిల్ సేస్ నో. నీకు కృప అనుగ్రహించబడిందని పాపం కంటిన్యూ చేస్తానికి లేదు, రైట్. కానీ we follow Christ, we walk in love, we walk in light, we transform, we change. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మనలో కలగాలి, మన మనస్సు మారాలి. ఓ క్రైస్తవ, నీ మనసు మారిందా? ఎంత మారింది? ఎందుకంటే కొంతమందికి 1% మారింది, కొంతమందికి 50% మారింది. 100% మారిందా? It doesn't happen overnight. Come on, let's be honest. Oh, by the grace of God, I have seen all the great men of God almost mana community lo personally. But then I would say everybody there's a weakness. But that does make them unqualified? No, not at all. God knows and God still uses. కానీ ఈరోజు అనేక సార్లు మనం మనుషుల్ని చూస్తున్నాం కానీ యేసుని చూడట్లే. ఎందుకంటే చివరికి ప్రతి ఒక్కరు చూపించవలసింది యేసుని, మనుషుని కాదు. అంటే ఈరోజు యేసుని ఎలా చూపిస్తాం? నీలో యేసు కనబడాలి. నీలో యేసు కనబడాలంటే హౌ కెన్ క్రైస్ట్ బీ సీన్? చాలా మంది అనుకుంటారు తెల్ల బట్టలు వేసుకుంటే యేసు ప్రభు కనిపించేస్తాడని. క్యారెక్టర్, స్వభావం, బుద్ధి. నీలో ఆత్మ ఫలము లేకపోతే యేసు కనబడ్డు. నువ్వు ఫలించకపోతే యేసు కనబడ్డు. నీలో ఆత్మ ఫలము లేకపోతే యేసు ఏమాత్రమే లోకానికి కనబడ్డు. అందుకని ఈ చేదైన ఫలము ఫలిస్తూ క్రైస్తవుడు అనే బ్యాడ్జ్ పెట్టుకుని యేసు నామానికి అవమానం తెచ్చేవారు మేము మిగులుతున్నాం. కానీ ఈరోజు ఒక్కసారి యేసు ఈ లోకంతో వస్తాముతో ఆయన అనుగ్రహించిన రక్షణలో మనకి మొదటిగా కలిగింది ఏంటంటే పాప క్షమాపణ. రెండోది, మరణం నుండి జీవానికి దేవుడు నడిపించాడు. మరణం నుండి జీవానికి